భద్రాచలం అనగానే మనకు సీతారాములు గుర్తొస్తారు. ఆ కళ్యాణం కూడా సీతారాముల కళ్యాణం జరుగుతుందని చెప్తారు. కానీ అక్కడ జరుగుతుంది సీతారాముల కళ్యాణం కాదు, లక్ష్మీనారాయణుల కళ్యాణం అని చెప్పేసి కూడా ఒక డౌట్ అయితే రేజ్ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఏఎస్ రావు టీడీపీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. చెప్పండి అన్న, మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చి అంటే లక్ష్మీనారాయణుల కళ్యాణం జరుగుతుంది, అక్కడ భద్రాచలంలో సీతారాముల విగ్రహాలు ఉంటాయి, సీతారాములకే కళ్యాణం జరుగుతుందని చెప్తుంటారు కదా, మరి మీరు కొత్తగా డౌట్ రేజ్ చేస్తున్నారు? మరి డౌట్ కాదండి, ఇది వాస్తవం. ఏం జరిగిందంటే ఈ మధ్య చిన్నజీయర్ స్వామి యొక్క ఆగడాలు, చిన్నజీయర్ స్వామి యొక్క ప్రమేయం ఈ యొక్క ఇరు తెలుగు రాష్ట్రాల యొక్క దేవాలయాల పైన గుత్తాధిపత్యం చెలాంచి ఈ యొక్క ఎండోమెంట్ సిస్టమ్ అంతా, ఈ యొక్క దేవాదాయ వ్యవహారం అంతా కూడా చిన్నజీయర్ స్వామికి అనుసంధానం ఉండాలని చెప్పేసి కొంత అధికారులు కూడా ఆయనకు, మంత్రులు కూడా ఆయనకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. భద్రాచలం అంటే ఒక దక్షిణ భారతదేశంలో ఒక అయోధ్యగా భావిస్తాం. ఇంకోటి భద్రాచలం అనగానే కంచర్ల గోపన్న అలియాస్ రామదాస్, భక్త రామదాస్ గారు గుర్తుకొస్తారు. ఈ విషయాన్ని సాక్షాత్తు భక్త రామదాస్ గారి యొక్క 11వ వంశీకులు ఇది సమాజం దృష్టికి తీసుకొచ్చారు. ఏంటంటే అక్కడ సీతారాముల కళ్యాణం జరగకుండా, భద్రాద్రి రాముని కళ్యాణం జరగకుండా లక్ష్మీనారాయణ కళ్యాణం జరిపిస్తున్నారు. ఎందుకు అని చెప్పేస్తే ఈ చిన్నజీయర్ స్వామికి సంబంధించినటువంటి ఒక బ్యాచ్ ఆడ అర్చకులు కూడా, ముఖ్యంగా దానికంటే ముందు ఈ విషయం చెప్పాలంటే, ఇక్కడ ఆగమశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, వేదం పండితులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉండంగా కూడా మద్రాసు నుంచి తీసుకొచ్చి, తమిళనాడు నుంచి తీసుకొచ్చి ఒక ఆల్వార్ సంస్కృతి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి, అక్కడ భక్త రామదాస్ విగ్రహం కాకుండా మళ్ళీ ఇక్కడ సమతామూర్తి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఇక్కడ భక్త రామదాస్ యొక్క పేరుని వాళ్ళ కుటుంబీకుల యొక్క వంశకుల యొక్క ప్రాధాన్యత మొత్తం పూర్తిగా తగ్గించడం కాకుండా సీతమ్మ వారికి, రాముల వారికి కళ్యాణం అనేది జరగడం అసంభవము. ఎందుకంటే కళ్యాణంలో వీరి యొక్క గోత్రనామాలు, ప్రవరాలు చెప్పడం జరుగుతుంది. ఆ ప్రవరాలు అనేది కరెక్ట్ కాదు, అది ఉండదు. ఎందుకు చేత అంటే సీతమ్మ వారు పుట్టింది భూమిలో పుట్టింది కాబట్టి భూతల్లి ఏ విధంగా తల్లి అవుతుంది, ఆమెకి ఎట్లా గోత్రం ఉంటుంది చెప్పడానికి కుదరదు. రాముల వారు గోత్రము దశరథ మహారాజు గోత్రం కాదు, రాముల వారు దశరథ మహారాజు పుత్రుడు కాదు. రాముల వారు ఒక పాయసానికి పుట్టిండు, పాయసానికి గోత్రం ఉంటుందా అని చెప్పేసి ఇలాంటి పనికిమాలిన మాటలు, దుర్మార్గపరమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలు ఈ చిన్నజీయర్ స్వామికి సంబంధించినటువంటి అర్చకులు సాక్షాత్తు ఆ భద్రాద్రి నేలపై నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్నటువంటి వేద పండితులు, ఆ భక్త రామదాస్ గారి యొక్క కుటుంబీకులు మనస్తాపం చెంది అధికారుల దృష్టికి తీసుకొస్తే కూడా అధికారులు స్పందించలే. ఈ దేశంలో అధికారులు, ప్రభుత్వం స్పందించినప్పుడు ఏం చేయాలి? న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళాలి. వీళ్ళందరూ కలిసి న్యాయస్థానానికి వెళ్ళాలి. హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు ధర్మస్థానం ఏం చేసింది, న్యాయమూర్తి ఏం చేశారంటే ఈ యొక్క ఆగమశాస్త్రం, వేదం అంతా కూడా, ఈ వేదాల గురించి మాకు అవగాహన ఉండదు, ఈ ఆగమశాస్త్రం గురించి మాకు అవగాహన ఉండదు, అందులో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు, అందులో ఎక్స్పర్ట్స్ని, ఈ వేద పండితులని, ఆగమశాస్త్రం తెలిసిన వాళ్ళ ఎక్స్పర్ట్స్ని ఒక 5 మందిని కమిటీ వేసి, వాళ్ళ యొక్క కమిటీ ఏం జరుగుతుంది అనేది ఈ కమిటీ రిపోర్ట్ తీసుకొని మీరు అఫిడవిట్ జతపరిచి మీరు ఇమీడియట్లీ 3 నెలల పీరియడ్లో మీరు కోర్టుకు సమర్పించమని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశించింది. ఆదేశాల మేరకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది, వేద పండితులతో సహా కమిటీ వేసింది. కమిటీ కూడా ఈ యొక్క కోర్టు చెప్పినట్టు ఆ యొక్క అన్నీ తీసుకొచ్చి రిపోర్ట్స్ అన్ని రాసి కమిటీ రిపోర్ట్ని ప్రభుత్వానికి అందించారు. అందించిన తర్వాత 2 సంవత్సరాలు అయినప్పటికి కూడా ప్రభుత్వానికి అనేక సార్లు మొరబెట్టుకున్నప్పటికి కూడా ఆ రిపోర్టు ప్రభుత్వం కోర్టుకు సమర్పించట్లేదు. శైలజ రామయ్యర్ అనే ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య 2 సంవత్సరాల నుంచి కూడా రిపోర్ట్ ఎందుకు కోర్టుకి ఇవ్వట్లేదు? మరి ఈ శైలజ రామయ్యర్ గారు అనొద్దు కానీ ఆ మహాతల్లి కూడా మద్రాసు వాళ్ళకి చెందిన, అక్కడ తమిళనాడుకి చెందిన వాళ్ళే, అయ్యర్ వాళ్ళే. ఈ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎండోమెంట్కి అడ్వైజర్గా పనిచేస్తున్నటువంటి గోవింద్ అయ్యర్ అనేవారు కూడా, ఆయన కూడా మద్రాసి. వీళ్ళంతా కూడా ఈ యొక్క తమిళనాడుకు చెందినటువంటి యొక్క పండితులకు అనుకూలంగా వీరు వ్యవహరిస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవంగా స్థానికంగా ఉన్నటువంటి ఆగమశాస్త్రం ప్రకారంగా వీళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని నొక్కిపెట్టి ఆ రిపోర్ట్ని కోర్టుకు ఇవ్వకుండా
ఇలా కాలయాపన చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా శ్రీరాముణ్ణి, భద్రాద్రి రాముణ్ణి అవమానపరుస్తున్నారు. ఇది మొత్తం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇప్పుడు ఏమైంది, అనేకసార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేసినప్పటికి కూడా వీళ్ళకి ప్రభుత్వం అండదండలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు స్పందించట్లేదు. ఇప్పుడు మేము చేసినాము, తెలుగుదేశం పార్టీ ఒక అధికార ప్రతినిధిగా, ఒక ఎన్టీఆర్ జాగృతి అధ్యక్షునిగా మేమందరూ కూడా లెటర్ రాసాం. ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటరు అందించి అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాం. రేవంత్ రెడ్డి గారి పేషీలో కూడా మేము అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాము. అదే కాకుండా ఈ విషయాన్ని మొత్తం అందరికి కూడా పంపించాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి, చీఫ్ సెక్రటరీకి, మా హోమ్ మినిస్టర్కి, అందరికీ ఉన్నటువంటి ఎంపీలకు కూడా మొత్తం అందరికి కూడా అక్నాలెడ్జ్మెంట్స్, అందరికి పోస్టల్ లెటర్స్ కూడా పంపించాం. ఇంత జరిగినాక కూడా ఈ ప్రభుత్వం స్పందించకుండా, ఆ రిపోర్టు కోర్టుకు పంపించకుండా, అలాగే ఆ రాముల వారికి అవమానం జరుగుతుంటే కూడా మీరు చూసుకుంటూ ఊరుకుంటే మాత్రం ఖచ్చితంగా రేపు దీనిపైన ఉద్యమం చేయబోతాం. ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, ఈ రిపోర్ట్లో ఇది కూడా రాశాను నేను, వితిన్ 2 వారాల్లో మీరు దీని మీద చర్య తీసుకొని రిపోర్ట్ అందించకపోతే, ఏ బందికాన్ల గోల్కొండలో అయితే రామదాస్ గారు బందీ అయిపోయారో మేము స్వచ్ఛందంగా ఆ బందికాన్లో పోయి స్వయంగా బందీ అయిపోతాం. అప్పుడే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందేమో తెలుస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతుంది? ఒక 5-6 సంవత్సరాల నుంచి జరుగుతోంది. ఈ తెలంగాణ విభజన జరిగిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవంతా జరుగుతుంది. 11 సంవత్సరాల నుంచి పాలక మండలి వేయలేదండి భద్రాద్రి రాముడికి. ఇప్పటిదాకా భద్రాచలం గుడి యొక్క పాలక మండలి లేదు ఇప్పటివరకు. ఎంత అన్యాయం జరుగుతుంది అంటే, పట్టణాల్లో ముఖ్యులందరూ పోయే గుడికి, ఈ మంత్రులందరూ నిత్యం విజిట్ చేసే గుడులకు వీళ్ళు చేస్తున్నారు. అక్కడ ఎవరు పట్టించుకోరు కాబట్టి ఆ గుడిలో ఉన్నటువంటి వ్యవస్థలు, ఆ గుడిలో వస్తున్నటువంటి ఆదాయం కానీ, అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ వర్క్ కానీ ఏది కూడా బయటికి రావట్లేదు. అన్నీ ఇష్టానుసారంగా జరుగుతున్నారు. అక్కడ మొత్తం ఒక అపశృతి జరుగుతుంది. అక్కడ రాముల వారికి ఘోరమైనటువంటి అవమానం జరుగుతుంది. దీన్ని బీజేపీ వాళ్ళ దృష్టికి తీసుకొస్తే, ఈ రామునికి పేటెంట్ రైట్ వాళ్ళకి ఉన్నట్టు వ్యవహరిస్తున్న బీజేపీ వాళ్ళు కూడా స్పందించట్లేదు. ఇది వెరీ అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరం. ఇది మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికీ? ఆ యొక్క కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు కోర్టుకు సమర్పించాలా, మళ్ళీ అక్కడ భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరగాల, అక్కడ జరిగినటువంటి అవమానానికి ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలి. దీనికి బాధ్యులైన వారికి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి వారిపైన. అంటే కళ్యాణం చేసే ఉత్సవమూర్తులను కూడా రాముడు సీతానే కూర్చోబెట్టి చేస్తున్నారు కదా అక్కడ. రాముడు సీత కళ్యాణ ఉత్సవమూర్తులు అక్కడ ఉంటాయి. వీళ్ళు కళ్యాణం ప్రవరాలు గోత్రాలు చెప్పేటప్పుడు మాత్రం నారాయణుడు సీతారాముల గోత్రం చెప్పట్లేదు. దాని వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి నాకు. ఇలా నేను ఇందాక చెప్పినాను కదా, పాయసానికి పుట్టిన రాముడు అని చెప్పేసి నేను కాదు చెప్పండి, అలాంటి అపచారం చేసే సాహసం ఏం చేయము. అక్కడ పండితుని వేషంలో కూర్చున్న వాళ్ళే ఇది చెప్పారు. ఆ వీడియోస్ కూడా మీకు ఇస్తాను.